అందరికీ హాయ్ అండి. ఇప్పుడొచ్చేసైతే మనం ఫిష్ కట్ హ్యాండ్స్ అంటే తులిప్స్ హ్యాండ్స్ కూడా అంటారండి. అవి ఎలా కట్ చేసుకోవాలి, ఎలా పైపింగ్ వేసుకోవాలి, స్టిచ్చింగ్ ఎలా ఏంటి అన్నీ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూసేయండి. ముందుగా హ్యాండ్స్‌కైతే క్లాత్ ఇలా డబుల్ ఫోల్డింగ్ పైన అంటే 2 హ్యాండ్స్ వచ్చేలాగా తీసుకుంటున్నానండి. చూసారు కదా! ముందుగా ఇలా 2 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఇలా లైన్ అయితే స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడొచ్చేసి మనం హ్యాండ్ అయితే కొలుచుకున్నాం కదా! కిందనొచ్చేసి ఒక పావించి అయితే ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకోండి. మనం పైపింగ్ వేసుకున్నా సరే, హ్యాండ్ ఉల్టాయించాలనుకున్నా గూడా ఈ విధంగా వేసుకోండి. మనం హ్యాండ్ అయితే ఎలా అయితే కొలుచుకున్నామో ఆ హ్యాండ్ కొలత తీసుకోండి. మీరు హ్యాండ్ హైట్ మీది ఎంత ఉంటే మీ హ్యాండ్ హైట్ పెట్టేసుకొని కింద పావించు, పైన హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసుకోండి. హ్యాండ్ డౌన్ వచ్చేసి నేను 3.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా! ఈ విధంగా. అదే ఒకసారి ఫుల్ హ్యాండ్స్ ఎంతొచ్చిందో ఆ విధంగా ఒక 2 సార్లు మార్కింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఈ విధంగా మనకేంటి అంటే పర్ఫెక్ట్‌గా హ్యాండ్ కటింగ్ అయితే వచ్చేస్తుందండి. చూసారా? ఇలా మీరు ఈ 3.5 ఇంచులకు కూడా లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ఎంతుందో చూసుకొని ఒకసారి అయితే లూజ్ మార్కింగ్ కూడా చేసేసుకోండి. ఓకేనా? మీరు ఈడ మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ వదిలాం కదా! అక్కడ 1½ ఇంచ్ వదులుకున్నా కూడా పర్లేదండి. కాకపోతే 2 ఇంచెస్ అయితే ఇంకా మంచిగుంటుంది. లైన్ వంకరొచ్చిందని అందుకే మళ్ళీ ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను చూసారా? ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి ఒకసారి లైన్స్ కూడా. అలా అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటే మనకు హ్యాండ్ కటింగ్ పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుందండి. ఇప్పుడొచ్చేసి మన ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో అంతవరకైతే ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసేసేసుకోండి. ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదండి. మీరు నార్మల్‌గా రోజు హ్యాండ్స్ ఎలా కట్ చేస్తారో అదే విధంగా. కాకపోతే మీకు ఫిష్ కట్ హ్యాండ్స్ అనేది ఎలా ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి, ఆ క్లాత్ తీసుకున్నప్పుడు వాటిని మిడిల్‌లో ఎలా కట్ చేసుకొని పైపింగ్ చేసుకొని అటాచ్ చేసుకోవాలో క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇలా కరువు స్కేల్ తోటైతే ఈ విధంగా హ్యాండ్ అయితే మార్కింగ్ చేశాను. చూసారు కదా! ఇలా. ఇప్పుడొచ్చేసి చూడండి ఇదే లైన్ ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు సేమ్ మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అలా కట్ చేయాలి. చూసారా? ఆ 2 ఇంచెస్ ఫోల్డ్ చేసేసుకుంటే మనకు నార్మల్ హ్యాండ్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా మార్కింగ్ చేశారో అదే విధంగా నీట్‌గా కట్ చేసేసుకోండి. ఈ విధంగా నీట్‌గా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా మనం ఎక్స్ట్రా ఎక్కడెక్కడ క్లాతుకు మార్కింగ్ ఉందో అక్కడ కటింగ్ అయితే చేసుకోండి. హ్యాండ్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఈ విధంగా. ఇప్పుడొచ్చేసి మనం హ్యాండ్స్ అంటే ఫిష్ కట్ హ్యాండ్స్‌కి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఎలాంటి పేపర్ కటింగ్ కూడా లేకుండానే మీకైతే ఈజీగా అర్థమవ్వాలని ఇలా నేను క్లాత్ పైన చూపిస్తున్నానండి. మనం 2 ఇంచెస్ హ్యాండ్ నుంచి 1 ఇంచ్‌కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని నేను ఎలా అయితే కర్వ్ షేప్‌లో మార్కింగ్ చేస్తున్నానో ఆ విధంగా మార్కింగ్ చేసి కట్ చేసుకోండి. ఒకవేళ నేను చేసిన ఈ 1 ఇంచ్ కూడా మీకు ఇంకా డీప్ సరిపోకుంటే 1½ ఇంచ్ పెట్టుకొని ఇంకా కొంచెం డీప్ కూడా కట్ చేసుకోవచ్చండి. మనకు హ్యాండ్స్ దగ్గర డీప్ అనేది ఎక్కువగా వస్తుంది. అది మన చాయిస్ అండి. మనం వేసుకునే దాన్ని బట్టి డీప్ ఎక్కువ ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా కట్ చేసేసుకోండి. అప్పుడు చాలా బాగుంటుంది కూడా హ్యాండ్స్. చూసారా? ఈ విధంగా. ఎంత బాగా వచ్చేసిందో చూసారా ఫిష్ కట్ హ్యాండ్స్. ఇలా కట్ చేసుకొని ఆ 2 ఇంచెస్ మనం మార్కింగ్ దగ్గర పెట్టేసుకుంటే మనకి ఇలా కర్వ్ వస్తుందండి. ఈ కర్వ్ షేప్ అనేది మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ కూడా కట్ చేసుకోండి. అట్లా కూడా బాగుంటుంది. వేసుకునే వాళ్ళ చాయిస్ని బట్టి కటింగ్ అయితే చేసుకుంటే మనకు డీప్ అనేది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా తెలిసిపోతుందండి. చూసారా? ఇలా. ఈ విధంగా మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇలా మార్కింగ్ చేసి లోతుగా కూడా కట్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఇప్పుడైతే ఈ విధంగా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకుంటే మనకు ఈ విధంగా హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోతుందండి. ఇప్పుడొచ్చేసి మనం లైనింగ్‌కును మెయిన్ క్లాత్ తీసుకుందామండి. ఫస్ట్ మెయిన్ క్లాత్ తీసుకొని రివర్స్‌లో పెట్టుకోవాలి. చూసారా? ఇలా 2 హ్యాండ్స్‌ను రివర్స్‌లో పెట్టేసుకోండి. ఈ విధంగా. రివర్స్‌లో హ్యాండ్స్ అయితే రెండిటిని అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ హ్యాండ్ నార్మల్ హ్యాండ్‌లాగా కట్ చేసేసుకోండి. మిడిల్‌లో కట్ చేసుకొని ఏ పీస్‌కో ఆ పీసు మొత్తం లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ అయితే జాయింటింగ్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాతులు కట్ చేసేసుకోండి. చూసారా? నేను లైనింగ్ అయితే జాయింటింగ్ అయిపోయింది. ఈ విధంగా జాయింటింగ్ చేసి కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ కోసం అయితే నేను సిల్వర్ తీసుకున్నానండి. వీళ్ళకు చిన్న చిన్న బుటీస్ లాగా ఉంది కదా! అది వచ్చేసి మనకు సిల్వర్ కలర్‌లో ఉంది. అందుకే నేను సిల్వర్ తీసుకొని నార్మల్‌గా మనం ఏ విధంగా అయితే నెక్స్‌కి అన్నిటికి పైపింగ్ వేస్తామో ఇదే విధంగా సేమ్ అదే లెవెల్‌లో పైపింగ్ స్టిచ్ చేసుకుంటూ క్లాత్‌ను వచ్చేయాలండి. ఆ విధంగా చూడండి.
ఇలా అయిపోయిన తర్వాత చిన్న చిన్న కటింగ్స్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనకు పైపింగ్ క్లాత్‌ను ఫోల్డ్ చేసుకున్నప్పుడు చాలా నీట్‌గా వస్తుంది. ఇప్పుడు థ్రెడ్ తీసుకొని మనము పైపింగ్ ఏదైతే స్టిచ్ వేసుకున్నామో ఆ లైన్స్ పైన పెట్టుకోండి ఈ విధంగా. ఇలా పెట్టేసుకొని నీట్‌గా ఇలా నీట్‌గా పెట్టేసుకున్న తర్వాత కుట్టుకుంటూ వెళ్ళిపోండి. అప్పుడు మనకేంటంటే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. చాలా నీట్‌గా కూడా ఉంటుంది. ఇలా సన్న పైపింగ్ క్లాత్‌ని సెట్ చేసుకుంటూ కుట్టుకుంటే నీట్‌గా వచ్చేస్తుందండి. పైపింగ్ ఎలాంటి కర్వ్స్ ఉన్నా సరే, ఏ విధంగా ఉన్నా సరే నీట్‌గా వచ్చేస్తుంది పైపింగ్ అయితే. చూసారా? ఈ విధంగా మొత్తం సెట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు రివర్స్‌లో మనం క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా. ఫోల్డ్ చేసుకొని ఒకే లెవెల్‌లో ఉండేలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా కొంచెం కొంచెంగా మనం ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతే నీట్ ఫినిషింగ్ తోటైతే వచ్చేస్తుందండి. చూసారా? ఇలా పైపింగ్ అయితే వేయడం అయిపోయిందండి. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉన్న దారాలు ఉన్నా నీట్‌గా కట్ చేసేసుకోండి. అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది చూడడానికి. నేను రెండో సైడ్ కూడా అదే విధంగా పైపింగ్ అయితే వేసేసానండి. ఇప్పుడు వచ్చేసి మనకు పైన 2 ఇంచెస్ కచక్ పెట్టుకున్నాం కదా! ఈ విధంగా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలండి. చూసారా? మనకి ఇలా వచ్చేస్తుంది. ఫస్ట్ పైన స్టిచ్ వేసుకొని ఆల్రెడీ ఒక హ్యాండ్ స్టిచ్ వేసాను చూసారు కదా! ఇలా. ఇప్పుడు వచ్చేసి చిన్న టిప్ ఏంటి అంటే 2 మనకు పైపింగ్ అనేది ఫ్రంట్ సైడ్‌కి రావాలనుకున్నప్పుడు ఈ విధంగా ఆపోజిట్ వేసుకున్న తర్వాతే మనం లోతైతే తీసుకోవాలండి. లేదు అంటే మనకు వెనకకి వెళ్ళిపోతుంది పైపింగ్ అనేది. చూసారా? హ్యాండ్‌కి పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి 2. ఇలా 2 మనకు ఫ్రంట్‌కొస్తే హ్యాండ్ యొక్క లుక్ అనేది చాలా బాగుంటుంది. అది బ్యాక్ సైడ్ కంటే ఫ్రంట్‌కు బాగుంటుందండి. నేనైతే పర్సనల్‌గా ఫ్రంట్‌కు వేసే కుడతానండి. ఎవరికైనా చాలా బాగుంటుంది. మనం బ్యాక్ వేసి కుడితే అంత లుక్ అయితే రాలేదండి నాకైతే. అందుకోసమే ఫ్రంట్‌కి వేసేలాగా సెట్ చేసుకోవాలి ఫస్టే మనం చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మనం దానిపైన హ్యాండ్ పెట్టేసి మన పైపింగ్ పైనే స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలండి. చూసారా? ఇక్కడ కర్వ్ అనేది ఎక్కువ రావాలి అంటే కొంచెం డీప్ ఎక్కువ కట్ చేసేసుకోండి. వద్దు సరిపోతుంది అనుకుంటే నేను చెప్పిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారా? పర్ఫెక్ట్‌గా హ్యాండ్‌కి అయితే పైపింగ్ వేయడం, జెయింటింగ్ చేయడం అయిపోయింది. ఈ ఫ్రంట్‌కి వచ్చిన పైపింగ్‌ది అయితే మనకు ఫ్రంట్‌కే వచ్చేలాగా చూసుకోవాలండి. 2 ఈ విధంగా పెట్టేసుకొని మనకు అది ఎటు సైడ్ అయితే ఉన్నాయో చూసుకొని లోతు మార్కింగ్ చేసుకొని లోతు తీసేసుకున్నాం అనుకోండి మనకు ఫ్రంట్ సైడే వచ్చేస్తుందండి 2 అయితే. ఈ విధంగా లోతు మార్కింగ్ చేసుకొని లోతులు తీసేసుకొని హ్యాండ్ జాయింటింగ్ అయితే చేసేసుకోండి. నేను ఫుల్ వీడియో అయితే హ్యాండ్ జాయింటింగ్ ఏం చూపించట్లేదండి. బ్లౌజ్ అయితే మొత్తం రెడీ అయిపోయింది చూసారా? మనకి ఈ విధంగా జాయింటింగ్ అయితే చేసేసాను. చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఫ్రంట్ సైడ్కు. ఈ విధంగా అండి మొత్తం బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ కూడా చిన్న మన పాట్ నెక్ మోడల్లో కట్ చేశానండి. అది కూడా వీడియో పెడతాను చూసేయండి. చూసారు కదా! ఈ విధంగా అయితే బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ వచ్చేసిందండి. చాలా ఈజీగా ఫిష్ కట్ హ్యాండ్స్ అయితే కటింగ్, స్టిచ్చింగ్ 2 పైపింగ్ కూడా చూపించానండి. ఎవరికైనా అర్థం కాకుంటే నాకు మళ్ళీ కామెంట్ కూడా చేయండి. మళ్ళీ కూడా ఒకసారి వీడియో చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.